కి మే నవ్వేస్తుంది. "ఆపు మెంటన్ చాలు నీ సొల్లు" అంటుంది. తర్వాత చాలా రోజుల తర్వాత ఇద్దరు కలిసి నవ్వుకుంటారు. మెంటన్ ఆమెకి ఒక శాండ్‌విచ్ ఇస్తాడు. "నాకు తెలుసు నువ్వు లంచ్‌లో ఏమీ తినలేదని" అంటాడు. మే నెమ్మదిగా ఆ శాండ్‌విచ్ తీసుకుంటుంది. మొదటి ముక్క తింటుంది. బహుశా మొదటిసారి ఆమె కొంచెం ప్రశాంతంగా ఫీల్ అవుతుంది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటడం మొదలుపెడతారు. అప్పుడు మే "నేను రేపటి నుంచి స్కూల్‌కి రానంటుంది." దానికి మెంటన్ "నువ్వు నా ఏకైక స్నేహితురాలివి. నువ్వు రాకపోతే నేను ఒంటరిగా అయిపోతాను" అని అంటాడు. కానీ మే సైలెంట్ అయిపోతుంది. ఏమీ సమాధానం చెప్పదు. స్కూల్ అయిపోయిన తర్వాత జీరో తన గ్యాంగ్‌తో కలిసి మెంటన్‌ని పట్టుకుంటారు. అతని కళ్ళల్లో పగ కనిపిస్తూ ఉంటుంది. "ఏరా హీరో, ఇప్పుడు చెప్పు, ఈరోజు ఎవరిని కాపాడతావు" అని అరుస్తాడు. మెంటన్ ధైర్యంగా అతని కళ్ళల్లోకి చూస్తాడు. "నేను నీకు భయపడను. నీ గ్యాంగ్ మొత్తం వచ్చినా కూడా నేను భయపడను" అంటాడు. ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. మెంటన్ జీరోకి గట్టిగా ఒక పంచ్ ఇస్తాడు. కానీ జీరో కూడా తిరిగి అతని మీద దాడి చేస్తాడు. ఇద్దరి మధ్య ఫైటింగ్ మొదలవుతుంది. మెంటన్ జీరోని గట్టిగా ఒక